హాస్య నటి వాసుకి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకలోని శ్రీరామ వృద్ధాశ్రమంలో నివసిస్తున్నారు. అసెంబ్లీ రౌడీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వాసుకి 60కి పైగా తెలుగు సినిమాల్లో నటించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తనను వృద్ధాశ్రమ నిర్వాహకులు ఆదరించి ఆశ్రయం కల్పించారని చెప్పారు. సినిమాకు పరిచయం చేసిన గురువు మోహన్ బాబు అని ఆయన కుమారుడు మంచు విష్ణు 2 లక్షల రూపాయలతో కంటి చికిత్స చేయించారని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సహాయం అందించారని తెలిపారు. ఆంధ్ర ప్రజల అభిమానాన్ని ఎప్పటికీ మరవలేనని తెలిపారు. ఇది వచ్చి రాజమండ్రి బొబ్బర్లంగా. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి 2 నెలలు అయిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు 3 రోజుల ముందు ఈనాడు పేపర్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇది వచ్చి మన శ్రీరామ ఓల్డేజ్ హోమ్ వృద్ధాశ్రమం. ఈ ఓనర్ ఏమో సార్ పేరు ఏమో కేశవరావు, ఎంఆర్ఓ రిటైర్. నేను తమిళనాడులో చాలా కష్టపడాను కదా. అప్పుడు అసెంబ్లీ రౌడీ 91 అండి. ఎందుకు చెప్తున్నానంటే 91 అసెంబ్లీ రౌడీ, తర్వాత ఏమో నా గురుగారు మొత్తం మూవీలో నేను ఉంటాను. అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్ళాం, బ్రహ్మ, పుణ్యభూమి నా దేశం, మేజర్ చంద్రకాంత్, తర్వాత బయట సినిమా బాలయ్య అన్న, రౌడీ ఇన్స్పెక్టర్, మామగారు సార్ దాసరి గారు, తర్వాత ఏమో పిన్సెట్టి రవిరజ గారు డైరెక్షన్, ఆయన ఏమో ఆ మూవీ పెద్ద రైడ్ అండి. ఎందుకు చెప్తున్నానంటే చాలా పెద్ద డైరెక్టర్స్. అప్పుడు నేను చాలా బిజీ. ఎందుకు బిజీ అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే నేను బాగా సంపాదించుకున్నాను. అసెంబ్లీ రోడ్డుకి ఫస్ట్ సినిమాకి నాకు 50,000 పైన నా గురుగారు ఇచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే నాకు ఆంధ్రప్రదేశ్లో నచ్చిన చోటు విశాఖపట్నం, విజయవాడ, తర్వాత రాజమండ్రి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మా తల్లి గోదావరి ఉంటుంది. ఇంకొకటి నా తలలో దేవుడు ఏం రాశారో, పోయిన జన్మంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పుట్టాను, పెరిగాను. ఒకవేళ కేశవరావు గారు ఎంఆర్ఓ రిటైర్, ఆయన ఇప్పుడు ఈ ఆశ్రమంలో ఉంటున్నాను కదా, ఓల్డ్ జిగం శ్రీరామ వైభోగం. ఇది వచ్చి ఇప్పుడు ఇది రాజమండ్రి జిల్లా కదా, ఇది బొబ్బర్లంక పొలటూరే. ఎందుకు చెప్తున్నానంటే నేను అనుకోలేదు. ఇక్కడ రామర్ గుడి ఉందండి, ఆంజనేయర్, వినాయకర్, రామ్, లక్ష్మణ్. ఆ గుడి నేను ఆ పని చూసుకుంటున్నాను. నేను రావులపాలెం అంటే ఎంఆర్ఓకి సూపర్గా పనిచేసినప్పుడు సిఆర్సీ అన్నీ ఉండేది అక్కడికి వెళ్ళి అన్నీ చూసి ఇలాగే కట్టాలి అని కొంత ఇక్కడ ఓల్డేజ్ కట్టానండి. ఇది ఒక 2007లో కట్టాను. ఆ తర్వాత ఇక్కడ 30 నుంచి 40 వరకు కట్టుకుంటున్నారండి. వాళ్ళతో పాటుగానే ఇక్కడ మన పేపర్లో చూస్తే పాకిజ్ అని ఒక ఆవిడ ఉంటే నాకు ఎవరు లేరు అని అంటే ఇక్కడికి రప్పించాను. ఆవిడకి ఇష్టమైతే ఉండమ్మా అని ఆవిడకి రూమ్ గట్ట ఇచ్చాను. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా విఐపీసీని జనవరి 14వ తారీఖుని ఒక 30 సంవత్సరాల నుంచి మన ఎమ్మెల్యే గారిని, మినిస్టర్ గారిని రప్పించారు. పేదలకు అందరికీ ఈ 4-5 గ్రామాలకు సంబంధించిన పేదలు అందరికీ కూడా 500 మంది నుంచి 1000 మంది దాకా వచ్చి వాళ్ళందరికీ బట్టలే పెడతాను.